शुभोदय बच्चों। गुड मॉर्निंग स्टूडेंट्स। हाउ आर यू नैना? कैसे हो सब? नैना, आज मैं आपको कुछ स्टोरीज बताना चाहती हूँ। ओके, जो हिंट्स दिया जाता है और उससे बेस करके हिंट्स को सपोर्ट लेकर आपको स्टोरी लिखना है। ठीक है बच्चों, आप सभी को पता होगा है ना, హింట్స్ ఇస్తారు। ఇక్కడ మీకు ఒక స్టోరీ ఇవ్వాలనుకుంటున్నాను। సో మీకు తెలిసి ఇది ఆల్రెడీ మీరు ఇంగ్లీష్లో తెలుగులో కూడా చేసే ఉంటారు। మన ప్రాబ్లం అంతా ఏంటంటే హిందీలో చేయాలి। సో హింట్స్ స్టోరీస్ ఓకే। సో ఈరోజు మనం వాటికి సంబంధించి ఒక 2 స్టోరీస్ నేర్చుకుందాం ఎలా చేయాలి। ఓకేనా, చూడండి ఇక్కడ ఫస్ట్ వన్। फर्स्ट वन सुनना। एक जंगल, एक कौवा था। एक दिन धूप अधिक, बहुत प्यास लगी। कहीं पानी नहीं, तलाश दूर दूर तक। घर के पास घड़ा, बहुत खुश, बहुत कम पानी। चोंच तक नहीं, एक उपाय सूझा। आस पास छोटे छोटे कंकड़, एक एक करके पानी ऊपर। प्यास बुझाई, उड़ गया। ఇవి హింట్స్। మనకి స్టోరీస్ ఏవైతే ఉన్నాయో, హింట్స్ స్టోరీస్ ఏవైతే ఉన్నాయో చాలా డిఫికల్ట్, అలాగే చాలా ఈజీ కూడా। ఏంటది డిఫికల్ట్ ఏంటి, ఈజీ ఏంటి? డిఫికల్ట్ ఎందుకంటే ఇచ్చేటువంటి హింట్స్ అన్నీ కూడా ఇన్కంప్లీట్, అవునా కాదా? ఇక్కడ చదివాం కదా, అన్నీ కూడాను 2-3 వర్డ్స్ హింట్స్ ఇచ్చారు। అన్నీ కంప్లీట్గా ఇవ్వలేదు అవి। మరి సింపుల్ ఏంటి అని అంటే హింట్స్ ఇవ్వడమే సింపుల్, ఈజీ అయిపోతుంది। ఆ హింట్స్ ఏదైతే చిన్న చిన్న హింట్స్ ఇచ్చారో వాటిని బేస్ చేసుకొని మనం స్టోరీ అనేటువంటిది అవి చూస్తేనే మనకి స్టోరీ అర్థమైపోతుంది। సో వాటిని బేస్ చేసుకొని రిమైనింగ్ స్టోరీ అనేటువంటి మనం వ్రాయగలగాలి। సో ఇదంతా చెయ్యాలి అని అంటే ఈజీ కూడా ఉంది, సింపుల్ డిఫికల్ట్ కూడా ఉంది అంటారు। ఏంటంటే ఖచ్చితంగా ఎంత కొంత స్టోరీ పట్ల నాలెడ్జ్ అయితే ఉండాలి, స్టోరీ మనం తెలిసి ఉండాలి, తెలిసినవే వస్తాయి। లేదా కాస్తంత మనం మన బ్రెయిన్కి పదును పెట్టాలి। గ్రామర్ పాటకు సంబంధించి, కారక విభక్తులకు సంబంధించి ఇందులో ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటుంది। ఓకేనా? సో ఎలా రాయాలి ఏంటి అనేటువంటిది చూద్దాం। చూడండి, ఇక్కడ మనకు అన్నీ తెలిసిన స్టోరీసే, మనం చిన్నప్పటి నుంచి చాలా కథలు వింటూ ఉన్నాము, అటువంటి స్టోరీసే ఉంటాయి మనకి। ఇక్కడ ఈ ప్రాబ్లం ఏంటి అంటే మనకి హిందీలో ఉంది, మనకి హిందీ ప్రాబ్లం అవ్వడం వల్ల స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ అలాగే సెంటెన్స్ ఫార్మేషన్ కానీ ఇటువంటివన్నీ కూడాను చిన్న ప్రాబ్లం ఫేస్ చేయవలసి ఉంటుంది। బట్ చేస్తూ ఉంటే ప్రాక్టీస్ అనేటువంటిది ఖచ్చితంగా మనం ఇది చాలా ఈజీ చేసుకోవచ్చు। సో ఇక్కడ ఫస్ట్ హింట్స్ ఇచ్చే చూసారా, ఫస్ట్ వన్ స్టోరీ। ఏక్ జంగల్, ఏక్ కవ్వా। ఏక్ జంగల్ అంటే ఒక అడవి। మీకు చెప్తుంటే హింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు స్టోరీ అర్థమైపోతుంది। చూడండి, ఏక్ జంగల్ అంటే ఏంటన్నా ఒక అడవి, ఏక్ కవ్వా ఒక కాకి, ఏక్ దిన్ వన్ డే, ధూప్ అధిక్ ఎండ బాగా ఉంది, ఎండ బాగా, ధూప్ అంటే ఏంటి ఎండ, అధిక్ అంటే ఎక్కువ, బహుత్ ప్యాస్ లగి చాలా దాహం వేసింది। ఓకే, అర్థమవుతుంది కదా? కహీ ఎక్కడ, ఓకే,
పానీ నహీ, వాటర్ లేదు. తలాష్ అంటే వెతకడం. దూర్ దూర్ తక్ అంటే దూర దూరముగా. ఘర్ కే పాస్ ఇంటి దగ్గర. ఘడా ఒక కుండ. బహుత్ ఖుష్ చాలా సంతోషం. బహుత్ కమ్ పానీ చాలా తక్కువ వాటరు. అర్థమయ్యే ఉంటుంది స్టోరీ ఏంటో చూడండి, అవునా కదా. చోంచ్ తక్ నహీ, చోంచ్ అంటే ఏంటి, తన నోటి వరకు, తన నోటిని, పక్షుల యొక్క నోటిని చోంచ్ అంటారు. చోంచ్ తక్ నహీ అంటే తన నోటి వరకు లేదు. నెక్స్ట్ ఏక్ ఉపాయ్ సూఝా, ఒక ఉపాయం, ఒక ఆలోచన, ఒక ఐడియా వచ్చింది. ఆస్ పాస్ అంటే సరౌండింగ్స్. ఛోటే ఛోటే కంకడ్, ఛోటే ఛోటే అంటే చిన్న చిన్న కంకర రాళ్ళు ఉంటాయి అవి. ఏక్ ఏక్ కర్కే ఒకటి ఒకటిగా చేసి. పానీ ఊపర్, స్టోరీ మీకు అర్థమైపోయిందా. పానీ ఊపర్ అంటే వాటర్ పైకి, దట్స్ ఆల్. నెక్స్ట్ ప్యాస్ బుఝాయి, దాహం తీర్చుకుంది. ఉడిగయా ఎగిరిపోయింది. మీకు చాలా చక్కగా స్టోరీ అర్థమై ఉంటుంది, తెలిసే ఉంటుంది, వినే ఉంటారు కదా నాన్న. ఏంటా స్టోరీ. ఏక్ జంగల్ అంటే ఒక అడవిలో. ఏక్ కవ్వ అంటే ఇది మనందరికీ తెలిసిందే. అడవిలో ఒక కాకి ఉండేది. ఆ కాకి బాగా ఎండగా ఉండడం వల్ల తనకి బాగా దాహం వేస్తుంది, అవునా. అది ఇక్కడ వెతికితే ఒక కుండ కనిపిస్తుంది. ఆ కుండలోకి చాలా సంతోషపడుతుంది. అక్కడికి వెళ్ళి చూస్తే అది నోటికి అందేంత దూరం దగ్గరలో లేవు నీళ్ళ కుండలో. తను లోపలికి వెళ్ళలేకపోతుంది. మరి పైకి నీళ్లు రావాలంటే ఏం చేయాలి, నోటికి అందాలంటే అని ఆలోచిస్తే ఒక ఐడియా వచ్చి తను ఏం చేసింది, వెళ్ళి ఆ కంకర రాళ్ళన్నీ తెచ్చి ఒక్కొక్కటిగా తెచ్చి ఆ కుండలో వేస్తుంది. సో అవన్నీ అలా వేయడం వల్ల ఏంటవుతుంది, వాటర్ కాస్త పైకి వస్తుంది. ఆ చక్కగా వాటర్ తాగేసి దాహం తీర్చుకొని ఎగిరిపోయింది. ఇది మన స్టోరీ, మీకు అందరికీ తెలిసిందే. మనం ఇక్కడ చేయవలసింది ఏంటి, హిందీలో రాయాలి. మనకి ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు, కానీ మనం నేర్చుకుంటే ఖచ్చితంగా మనకు హింట్స్ యూజ్ చేసి, హింట్స్ చూడగానే మనకు ఐడియా వస్తుంది, మనం చేయొచ్చు. ఏక్ జంగల్ ఏక్ కవ్వా థా, ఆ 2 హింట్స్ని యూజ్ చేసి ఒక సెంటెన్స్ అక్కడ చూడండి. ఏక్ జంగల్ మే, ఇక్కడ ఎక్కువ కారక విభక్తులేనన్నా యూజ్ అవుతాయి. ఏక్ జంగల్ ఏక్ కవ్వా థా అంటే ఏంటి, ఒక అడవి ఒక కాకి ఉంది. అప్పుడు ఏంటి రాయాలి, ఒక అడవిలో ఒక కాకి ఉంది అని రాయాలి, అవునా. అడవిలో అంటే లో అనేటువంటిది ఏ కారక అవుతుంది, అధికరణ కారక హిందీలో. మే పర్, మే అంటే లో, పర్ అంటే మే అంటే లో అంటే ఇన్, పర్ అంటే ఆన్, అవునా. ఒక అడవిలో అని మీరు తెలుగులో అనుకున్నారనుకోండి, ఇన్ జంగల్ అని అనుకున్నారనుకోండి, అప్పుడు మనం అక్కడ ఏ కారక విభక్తి రాయాలి, అధికరణ కారక్. సో ఏక్ జంగల్ మే ఏక్ కవ్వా థా. ఓకే. ఏక్ దిన్ వహ జంగల్ మే ఇధర్ ఉధర్ భటక్ రహా థా. మీరు కొంచెం క్రియేట్ చేయాలి, మనం ముందే చెప్పుకున్నాం, కొంచెం మన బ్రెయిన్కి పదును పెట్టాలి, అటు ఇటు కల్పించి ఊహించి వ్రాయాలి. ఏక్ దిన్ వహ జంగల్ మే ఇధర్ ఉధర్ భటక్ రహా థా. ఒకరోజు తన అడవిలో అటు ఇటుకు తిరుగుతూ ఉంది. ఓకే. ధూప్ అధిక కదా, गर्मियों के दिन के कारण धूप अधिक था. गर्मियों के दिन के कारण
సమ్మర్ డేస్ కాబట్టి ఎండ బాగా ఎక్కువగా ఉంది. నెక్స్ట్ బహుత్ ప్యాస్ లగి కదా, ఉసే బహుత్ ప్యాస్ లగి. ఉసే ఎవరు? కాకి, అవునా? సో ఉసే తనకి బాగా దాహం వేసింది. బహుత్ ప్యాస్ లగి. లేకిన్ ఉసే కहीं भी పానీ నహీ మిలా. కहीं కहीं అంటే పైన ఉంది కదా, అప్పుడు తనకి ఎక్కడ కూడా పానీ నహీ మిలా, ఎక్కడ కూడా వాటర్ దొరకలేదు. తలాష్ అంటే వెతకడం. అక్కడ రాయండి, పానీకి తలాష్ మే వహ దూర్ దూర్ తక్ ఉడ్తా గయా. తలాష్ దూర్ దూర్ తక్ అంటే వెతకడము, దూరం దూరం అంటే పానీకి తలాష్ మే వాటర్ని వెతకడం కోసం, నీళ్లు వెతకడం కోసం దూర్ దూర్ తక్ దూరం దూరంగా ఉడ్తా గయా ఎగురుతూ వెళ్ళిందంట. నెక్స్ట్ घर के पास అంటే ఇంటి దగ్గర. अचानक एक घर के पास एक घड़ा दिखाई दिया. अचानक సడన్గా एक घर के पास ఒక ఇంటి దగ్గర एक घड़ा दिखाई दिया ఒక కుండ కనిపించింది. वह बहुत खुश, చూసారు అక్కడ హింట్ ఇచ్చారు కదా, बहुत खुश. సో ఇక్కడ वह बहुत खुश हुआ, చాలా సంతోషపడింది వాటర్ చూడగానే. बहुत कम पानी. कौवा खुशी खुशी वहाँ पहुँचा और घड़े में झांका. సంతోషంతో పరుగు పరుగున వెళ్ళింది, వెళ్ళి ఘడేమే ఆ కుండలో తొంగి చూసింది. तो उसे पता चला कि అప్పుడు తనకు అర్థమైంది ఏంటి, ఉస్మే బహుత్ కమ్ పానీ హే, అందులో చాలా తక్కువ వాటర్ ఉంది. కౌవేనే నెక్స్ట్ చాంచ్ తక్ నహీ అని చూసారా పైన హింట్. కౌవేనే అప్నే चोंच तक घड़े में डाली. కవ్వేనే అప్నే చోంచ్ ఘడే మే డాలి, తను లోపలికి నోరు పెట్టింది కుండ లోపలికి. ఏక్ ఉపాయ్ అంతకుముందే, లేకిన్ పానీ బహుత్ కమ్ హోనే కే కారణ్, వాటర్ చాలా తక్కువ ఉండడం వల్ల వహ్ ఉసే చోంచ్ తక్ నహీ ఆ రహా హే, తన నోటి వరకు కూడా వాటరు అందట్లేదు. एक उपाय सूझा, చూడండి అచానక్ ఉసే ఏక్ ఉపాయ్ సూझा, సడన్గా తనకు ఒక ఆలోచన వచ్చింది. ఆస్పాస్ అంటే సరౌండింగ్స్, ఆస్పాస్ కే छोटे छोटे कंकड़ एक करके, एक करके అంటే దరిదాపుల్లో ఉండేటువంటి ఏంటవి, छोटे छोटे कंकड़ అంటే చిన్న చిన్న కంకర రాళ్ళు ఒక్కొక్కటిగా చేసి, ఏక్ కర్కే అంటే ఒక్కటికి తీసుకొని ఘడేమే డాల్నే లగా, ఘడేమే అంటే ఆ కుండలో వేయడం చేసింది. పానీ ఊపర్ హింట్ చూడండి అక్కడ ఉంది, జిస్సే పానీ కా స్తర్ థోడా ఊపర్ ఆ గయా, దానివల్ల ఏంటి వాటర్ కాస్త కింద రాళ్ళు ఉండడం వల్ల నీళ్ళ పైకి కొంచెం రావడం జరిగింది. మనకే తెలిసి ఉంటుంది, చూస్తుంటారేమో, ఒక్క గ్లాసులో హాఫ్ వాటర్ తీసుకున్నారనుకోండి, ఆ హాఫ్ వాటర్లో ఇంకేమైనా వేసారనుకోండి ఇంకా పైకి వస్తాయి, అవునా? సో చూడండి ఇక్కడ ప్యాస్ బుఝాయి. సో కవ్వ అప్ని ప్యాస్ బుఝాకర్ అంటే దాహం తీర్చుకొని ఉడిగయా ఎగిరిపోయింది. ఇది మనకి స్టోరీ. సో హింట్స్ 8 మార్క్స్ ఉంటుంది నాన్న, ఇది మనకి 8 మార్క్స్. ఇలాగే హింట్స్ ఇస్తారు. 8 మార్క్స్లో మనకి బిగ్ క్వశ్చన్స్, పద్య భాగ సారాంశ, గద్య భాగ సారాంశ, లెటరు, నిబంధు అండ్ స్టోరీ, ఈ 5 రోమన్స్ కూడా 8 మార్క్స్ చొప్పున మనకి ఇస్తారు.
8 మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కొంచెం హార్డ్ వర్క్ చేయాలి, అంటే అవి కొంచెం ఎక్కువగా రీడ్ చేయాలి. బట్ ఈ స్టోరీ అయితే చాలా ఈజీగా ఉంటాయి. మనకు హాఫ్ ఆఫ్ స్టోరీ అనేటువంటిది మన ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని మనం రాయగలగాలి. ఎప్పుడు రాయగలమంటే మనకి లాంగ్వేజ్ పట్ల ఒక లాంగ్వేజ్లో ఒక పట్టుంటే హిందీలో కూడాను మనం ప్రూవ్ చేసుకోగలిగితే ఈజీగా రాసేస్తాం చూడగానే. మరి ఇంకా హింట్స్ పక్కన పెట్టి స్టోరీ రాసుకొని హింట్స్ ఖచ్చితంగా లాంగ్వేజ్ అనేటువంటిది ఇంప్రూవ్ చేసుకోవాలి. సెంటెన్సెస్ రీడ్ చేస్తూ లైక్ అలాగ చేస్తూ రీడింగ్ స్కిల్స్, రిటర్న్ వర్క్, రైటింగ్ స్కిల్స్ ఇవి రెండు కూడా మనం ఇప్పుడు కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఒకసారి మీకు రీడింగ్ అనేటువంటిది ప్రాబ్లం లేకుండా, ఎటువంటి మిస్టేక్స్ లేకుండా, వితౌట్ ఎనీ స్పెల్లింగ్ మిస్టేక్స్, వితౌట్ ఎనీ మిస్టేక్ మీరు చక్కగా రీడ్ చేయడం వచ్చేస్తే చదువుతూ ఉంటే మీకే ఇంట్రెస్ట్ పెరుగుతుంది. మనకి రానంత వరకే అటువైపు చూడకుండా ఉంటాం. ఒకసారి వస్తే ఆ ఆనందమే వేరు, ఆ ఇంట్రెస్టే వేరు. మరి మీకు ఎవ్వరూ చెప్పనవసరం లేదు. ఖచ్చితంగా మీరు స్టోరీ అనేటువంటిది నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో స్టోరీ ఒకటే కదా సరిపోతుందా ఈరోజుకి? చాలదు. అంటే దానికి అర్థం ఏంటి? ఇంకొక స్టోరీ కూడా ఇవ్వాలి అని అనుకుంటున్నాను. ఓకేనా? ఎవ్రీ వీక్లీ 2 స్టోరీస్ అనేటువంటివి నేర్చుకుందాం ఖచ్చితంగా. యాక్చువల్లీ ఈరోజు మీకు నేను ఎగ్జామ్ పెట్టాలనుకున్నాను. యు నో దట్ టైం టేబుల్లో నేను ఎగ్జామ్ అని ఇచ్చాను. బట్ ఈరోజు ఆల్రెడీ తెలుగు ఎగ్జామ్ రాస్తున్నారు. మీరు రాస్తున్నారా? యా, తెలుగు ఎగ్జామ్ ఈరోజు అయిపోయిన తర్వాత రేపు మీకు సెకండ్ లెసన్కి సంబంధించి క్వశ్చన్స్ కొన్ని ఇస్తాను. ఓకే, బిట్స్ కొన్ని ఇస్తాను. సో ఆ బిట్స్కి సంబంధించి ప్రిపరేషన్ మీరు ఏం చేయనవసరం లేదు. టెక్స్ట్ బుక్ చదువుకుంటే మీకు ఈజీగా క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అన్నీ చేస్తారు. ఓకేనా? సో రెడీగా ఉండండి రేపటి కోసం. నేను ఈరోజే ప్రిపేర్ చేసి పెడతాను. ఈ రోజుకి మాత్రం మీరు స్టోరీస్ అనేటువంటివి హిందీ పీరియడ్ టైంలో కంప్లీట్ చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ స్టోరీ. నెక్స్ట్ స్టోరీ చూడండి. ఏక్ కిసాన్ అంటే ఒక ఫార్మర్, 4 లడికే 4 బాయ్స్ 4 మెంబర్స్ ఉన్నారు. ఓకే, ఆపస్ మే లడితే ఒకరికొకరు గొడవ పడుతున్నారు. వాళ్ళే ఆపస్ మే అంటే వాళ్ళే గొడవ. కిసాన్ బహుత్ బీమార్, ఫార్మర్ చాలా ఫీవర్, ఫార్మర్కి హెల్త్ బాగాలేదు. బహుత్ బీమార్ అంటే చాలా బాగాలేదు. మృత్యుకే నికట్, చావుకి దగ్గరలో ఉన్నారంట. మృత్యుకే నికట్ అంటే చావుకి దగ్గరగా. సబ్కో బులాయా, అందరినీ పిలిచారు. మిల్ జుల్కర్ రెహనే, కలిసి మెలిసి ఉండాలి. ఓకే, కోయి ప్రభావ్ నహీ పడా, ఎటువంటి ఎఫెక్ట్ కూడా పడలేదు. నెక్స్ట్ లకడియో కా గట్టర్, కర్ర అంటే కర్ర కట్ట, కర్రలు అంటే వుడ్ ఉంటుంది చూసారా, దాన్ని కట్ట. గట్టర్ అంటే ఏంటి? కట్ట. లకడియో కో తోడ్నే కో దియా, ఆ కర్రల కట్టని ఇచ్చి తోడ్నే కో దియా అంటే విరగొట్టమని ఇచ్చారు. చెక్కలు ఉంటాయి కదా, ఆ చెక్కల కట్ట ఇచ్చారు. ఆ చెక్కల కట్టించి విరగొట్టమన్నారు. కిసీ సే నా టూటా, ఎవరి వల్ల కూడా విరగలేదు, అంటే ఎవరు కూడా వాటిని కొట్టలేకపోయారు. లకడియా గట్టర్ సే అలగ్, లకడియా అంటే ఆ కర్రలు ఆ చెక్క నుంచి వేరు, అలాగంటే వేరు.
लड़कों को बारी बारी से बुलाया. బాయ్స్ అందరినీ కూడా అక్కడ ఉండేటువంటి 4 మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళని ఒకరొకరుగా పిలిచారు. బారీ బారీ से बुलाया అంటే పిలిచారు. एक एक कर लकड़ियाँ तोड़ी. एक एक कर ఒకరు లకడియా అంటే ఆ కర్రలు చెక్కలు కొట్టారు. ఇది స్టోరీ. నెక్స్ట్ దీన్ని మనం హింట్స్ తీసుకొని స్టోరీ అనేటువంటిది రాద్దాం. ఓకే. ఏక్ కిసాన్ థా, ఒక ఫార్మర్ ఉండేవాడు. ఉస్కే 4 లడ్కే థే, తనకి 4 అబ్బాయిలు ఉండేవాళ్ళు. పర్ ఉన్ లడ్కో మే మేల్ నహీ థే, అంటే వాళ్ళ 4 కూడా మేల్ అంటే ఏంటి, కలయిక అంటే ఏంటి, ఎప్పుడు కూడా వాళ్ళు ఒకరి పట్ల ఒకరు ఇష్టంగా ఉండేవాళ్ళు కాదు. వే ఆపస్ మే బరాబర్ లడితే झगड़ते रहते थे, వాళ్ళు ఒకరికొకరు ఎప్పుడు కూడా వాళ్ళే ఎప్పుడు లడితే కొట్టుకోవడం, అలాగే झगड़ते గొడవ పడటం ఇవి చేస్తూ ఉండేవాళ్ళంట. ఏక్ దిన్ కిసాన్ బహుత్ బీమార్ పడా. సో ఒకరోజు ఫార్మరు తనకి చాలా హెల్త్ ప్రాబ్లం వచ్చింది. జబ్ వహ మృత్యు కే నికట్ పహుంచ్ గయా, ఎప్పుడైతే ఫార్మరు మృత్యుకి దగ్గరగా వెళ్ళడం అంటే చావు చనిపోయేటువంటి పరిస్థితి ఎప్పుడైతే వచ్చేసాడో, ఇంకా నేను బ్రతకను అనేటువంటి ఒక ఆలోచనకి ఎప్పుడైతే ఫార్మర్కి వచ్చిందో, తబ్ ఉస్నే అప్నే 4 లడ్కోం కో బులాయా, అప్పుడు తను ఆ 4 పిల్లల్ని పిలిచారంట. और मिलजुल कर रहने की शिक्षा दी, ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు కదా, ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటారు కదా, సో వాళ్ళని కలిసిమెలిసి ఉండండి అని చెప్పారంట. వింటారా? వినలేదు. కింతు లడ్కో పర్ ఉస్కి బాత్ కా కోయి ప్రభావ్ నహీ పడా, కానీ లడ్కో పర్ అంటే ఆ పిల్లల పైన ఫార్మర్ చెప్పినటువంటి మాటలు ఏవి కూడా వాటి ఎఫెక్ట్ ఏమాత్రం వాళ్ళపైన చూపించలేదట. అంటే చెప్పిందంతా కూడా పెట్టేశారు. తబ్ కిసాన్ నే లకడియో కా గట్టర్ మంగాయా, కిసాన్ అప్పుడు ఏం చేశారంట, లకడియో కా గట్టర్ చెక్కలు ఉంటాయి చూసారా, చెక్కల కట్ట తీసుకొని రమ్మన్నారంట, అంటే వుడ్డు. లడ్కో కో తోడ్నే కో కహా, వాళ్ళని విరగొట్టమని, ఆ చెక్కల కట్టని విరగొట్టమని చెప్పారంట. కిసీ సే వహ గట్టర్ నా టూటా, ఎవ్వరూ కూడా దాన్ని విరపలేకపోయారంట. ఫిర్ లకడియా గట్టర్ సే అలగ్ కీ గయి, అప్పుడు ఏంటైంది, అన్ని మోపు ఆ చెక్కలన్నీ కూడా కట్టేసి ఉన్నాయి కదా ఒకే దగ్గర, అవి అలాగా తెచ్చి విరగొట్టమంటే ఎవరు విరగొట్టలేకపోయారు. అప్పుడు ఏం చేశారు, ఫిర్ లకడియా అంటే అందులో ఉండేటువంటి ఆ చెక్కలు గట్టర్సే అలా కీకయి, ఆ కట్ట నుంచి అంతా కట్టేసి ఉంది కదా, ఆ కట్ట నుంచి వేరు చేయబడ్డాయి అన్నమాట, సెపరేట్ చేశారు అవన్నీ. కిసాన్ నే అప్నే సభీ లడ్కో కో బారీ బారీ సే బులాయా, సో ఫార్మరు వాళ్ళ పిల్లలందరినీ కూడా, అబ్బాయిలందరినీ కూడా ఒక్కొక్కరుగా పిలిచారు, ఒకరి తర్వాత ఒకరిని పిలిచి లకడియో కో అలగ్ అలగ్ తోడ్నే కో కహా, వాటిని సపరేట్గా ఎవరికి వాళ్ళు వేరేగా విడదీశారు కదా కట్టలో ఉండేటువంటి చెక్కల్ని, వాటిని విరగొట్టమన్నారు. సబ్నే ఆసానీ సే ఐసా కియా, చాలా ఈజీగా అందరూ కట్టేసి ఉండడం వల్ల ఎవరు విరగొట్టలేకపోయారు. సపరేట్ చేసిన తర్వాత వర్క్ సులువు చేసుకున్నారు. లకడియా ఏక్ కర్ టూటీ గయి, సో ఒక్కొక్కటిగా ఆ చెక్కలన్నీ కూడాను విరిగిపోయాయంట. అవి లడ్కోకి ఆంఖే ఖులి, అప్పుడు వాళ్ళు కళ్ళు తెరుచుకున్నారు, అంటే జ్ఞానోదయం అయింది. ఏంటని, తభీ ఉన్హోనే సంఝాకి, వాళ్ళకి అప్పుడే అర్థమైంది ఏంటంటే, ఆపస్ మే మిల్ జుల్కర్ రహనే మే కిత్నా బల్ హే, ఆపస్ మే మనందరినీ కూడా మిల్ జుల్కర్ రెహనా కలిసిమెలిసి ఉంటే
ఎంత స్ట్రాంగ్గా కితనా బల్ హై, ఎంత స్ట్రాంగ్గా ఉంటామో. అంటే ఆ కట్టలన్నీ, ఆ చెక్కలన్నీ కూడాను అన్నీ కట్టేసి మోపుగా ఒక కట్టలాగా కట్టి పెడితే దాన్ని విరగొట్టమంటే ఎవరు విరగొట్టలేకపోయారు. ఆ కట్టని విడదీసి సెపరేట్ చేస్తే అవి ఈజీగా బ్రేక్ చేయడం అయ్యింది, అవునా? సో అలాగే అప్పుడు వీళ్ళకి అనిపించిందంట, విడదీస్తే ఏదైనా పోయినట్టే, కలిసిమెలిసి ఉంటే మాత్రం డెఫినెట్గా స్ట్రాంగ్గా ఉండొచ్చు అన్న ఒక ఆలోచన వచ్చిందంట. శిక్ష, దీని నుంచి మనం నేర్చుకునేటువంటి నీతి ఏంటి? ఏక్తా మే బల్ హే, అవునా కాదా? యూనిటీలోనే బలం ఉంటుంది. ఎప్పుడూ కూడాను యూనిటీ అనేటువంటిది చాలా అవసరం. ఓకే, ఇది మన సెకండ్ స్టోరీ. సో ఈ 2 స్టోరీస్ కూడా మనం ఈరోజు కంప్లీట్ చేసుకుందాం. నెక్స్ట్ ఈ 2 స్టోరీస్ కూడా మీరు మీ సిడబ్ల్యూలో రాసుకోండి, ఓకేనా? హింట్స్తో పాటుగా రాసుకోండి. రాసుకున్న తర్వాత డెఫినెట్గా ప్రాక్టీస్ చేయండి. స్టోరీస్ చదవడానికి ట్రై చేయండి. మీరు చదివితే చాలు. ప్రాక్టీస్ అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఉండడానికి మాత్రమే ప్రాక్టీస్. సో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇంకా రావు అని అనుకుంటే ఖచ్చితంగా మీరు 1 టైం రాస్తే సరిపోతుంది వితౌట్ సీయింగ్. మీకు తెలుసు ఎన్ని మిస్టేక్స్ వస్తాయో, మనం కౌంట్లో చెప్పనవసరం లేదు కౌంటింగ్ చేస్తే. సో అందుకే ప్రాక్టీస్ చేయండి, చదవండి. స్టోరీ 1కి 2 సార్లు, 1 టైమే కాదు 2 టైమ్స్ 3 టైమ్స్ చదవండి. మీకు వచ్చేసింది అనుకోండి, మీకు స్టోరీ తెలుసు, హిందీలో వచ్చింది అనుకోండి, ఓకే గుడ్, చూడకుండా రాయడానికి ట్రై చేయండి. ఓకే, తర్వాత హింట్స్ చూసుకొని ఆ సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా చేయాలి, ఈ హింట్కి తగినటువంటి సెంటెన్స్ ఏంటి రాయాలి, అలా కూడా ప్రాక్టీస్ చేయండి, ఓకేనా? సో 2 స్టోరీస్ విత్ హింట్స్. ఇక్కడ ఎలాగైతే మనం ఇచ్చామో, ఇక్కడ ఇచ్చారో హింట్స్ ఇచ్చి తర్వాత స్టోరీ యాజ్ ఇట్ ఈస్గా అలాగే మీరు సిడబ్ల్యూలో రాసుకోండి. ఓకే, 2 లెసన్స్ తర్వాత మీరు ఇప్పుడు హింట్ స్టోరీస్ రాస్తున్నారు. నెక్స్ట్ ఎవ్రీ లెసన్ తర్వాత కూడా మీరు ఒక్కొక్క స్టోరీ రాస్తారు. ఫస్ట్ లెసన్ తర్వాత ఒక స్టోరీ చెప్పాలి, సెకండ్ లెసన్ తర్వాత ఒక స్టోరీ, 2 స్టోరీస్. సో దట్స్ వై ఐ గివెన్ దిస్ 2 స్టోరీస్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.